ముందుగా మనము బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు వారి దగ్గరికి వెళ్దాం. సార్ నమస్తే సార్. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ప్రసన్న నమస్కారం. నమస్తే నమస్తే సార్. ఈరోజు ఏదైతే ప్రధాని మోడీ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సంఘటన స్థలానికి వెళ్ళి వారు పరిశీలించడం జరిగింది. అసలు ప్రమాదము జరిగిన విధానం ఏదైతే ఉందో, అయితే బోయింగ్ విమానాలు అత్యంత సేఫ్టీ ఉన్నటువంటి విమానం ఎందుకు ప్రమాదం జరిగింది, అసలు ఇంతమంది మరణించిన కారణం ఏమని మీరు అనుకుంటా ఉన్నారు? ప్రసన్న, మీకు అమరేంద్ర గారికి, వెంకటరెడ్డి గారికి, సామిల్ గారికి, కార్తిక్ గారికి అందరికీ ఒకసారి నమస్కారం. అలాగే మీరు అన్నట్టు పార్టీలకు అతీతంగా ప్రజలందరం కూడా ఈ సంఘటన పట్ల తీవ్రమైన సానుభూతి వ్యక్తం చేయాలి. మరణించిన వారితో పాటు వారి కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. మనం ఎవరు ఎక్స్పర్ట్స్ కాదు, అంటే ప్రమాద కారణాలను నిర్ధారించడానికి. కానీ లేమనగా ఒక కామన్ సెన్స్ ఉన్నవారుగా కొన్ని మనం విశ్లేషించుకోవచ్చు. ఈ ప్రమాదంలో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒక ప్రమాదం ఏమో విమాన ప్రమాదం. ఆ ప్రమాదం వల్ల అంటే ఉరుమును మంగళ మీద పడ్డంటారు కదా, అట్లా మెడికల్ కాలేజ్ మీద పడడం రెండో ప్రమాదం. రెండు కలిగలిపి ఉంటాయి. కనుక ఇందులో ఈ విమానంలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక్కరు బతికారంటే దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయి. ఆ బతికిన వాడు ఎట్లా బతికాడు అని తర్వాత. కానీ నా ఉద్దేశం ఏంటంటే విమాన ప్రమాదంలో ఆల్మోస్ట్ 241 మంది వాళ్ళు చనిపోయారు. అట్లాగే ఈ ప్రమాదంలో ఇంకా లెక్కలు తేల్చలేవు. ఎందుకంటే మనకు మెడికల్ కాలేజ్ మీద పడ్డ దానిలో ఇంకా మృతుల సంఖ్య తేలడం లేదు. ఇదంతా కలిసి 270, 290 రకరకాలు చెప్తున్నారు. కానీ మొత్తం రికవరీ అయ్యేదాకా చెప్పలేము. కానీ విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న వాళ్ళ లెక్క అయితే తేలుతుంది. ఒక్కరు తప్ప మిగతా వాళ్ళని చచ్చిపోయారు. కనుక ఈ మొత్తం ప్రమాదాన్ని చూసుకుంటే రెండు కారణాలు అంటే 4-5 మనం అంచనా వేయొచ్చు. ఒకటి మానవ తప్పిదమా, రెండోదేమో సాంకేతిక కారణమా, మూడోదేమో మనకు ఏదైతే మన కుట్రకోణం ఉందా, ఇట్లా మన ప్రకృతి వైపరీత్యమా, ఈ 4 కారణాలు అనుకోవచ్చు. కుట్రకోణం ఉంటే ఇప్పుడు కింది నుంచి పైకి వస్తాను. మానవ తప్పిదం దగ్గరకు వచ్చే ముందు కింది నుంచి పైకి వస్తే కుట్రకోణం ఉంటే ఆల్మోస్ట్ ఎవరో క్లైమ్ చేసుకునే వాళ్ళు ఇప్పటికీ కదా. దాదాపు 20 గంటలు ప్రమాదం జరిగి 24 గంటలు కావస్తుంది. ఇంకో గంట 24 గంటలు. కనుక 24 గంటల లోపు ఎవరు క్లైమ్ చేసుకోలే. కనుక కుట్రకోణం ఉందా లేదా అని తేలడానికి కొన్ని వేరే అంశాలు ముందుకు వస్తున్నాయి. కనుక వాటిని మాట్లాడే ముందు కుట్రకోణం లేదనే తేలుతాం. కానీ ఒక రకమైన కుట్రకోణం ఏముంది అంటున్నారంటే, ఈ విమానాన్ని ఏదైతే అవుట్ సోర్సింగ్ ఇచ్చి మనకు ఎక్కడైతే మనకు మన సర్వీసింగ్ కు బయట చేయించారు, ఆ దేశం పేరు చెప్పడం లేదు. కానీ అది అందులో కుట్రకోణం ఉంది అని ఒక మాట అంటున్నారు. అది తేలలే కనుక మిగతా కుట్రకోణమే తెలియదు. అంటే ఎవరైనా ఉగ్రవాదులు దీన్ని చేసిన దాని కుట్రకోణం కనపడతలేదు. ప్రకృతి వైపరీత్యం అంటే అది కూడా లేదు. ఎందుకంటే పక్షులు అడ్డం వస్తే ఇంత పెద్ద ప్రమాదం జరగబోతున్నారు. రెండోది, పక్షులు కూడా అడ్డం వచ్చినట్టు దాఖలాలు కనపడతలేవు. కానీ కొన్ని విమాన ప్రమాదం పరిసరాల్లో కొన్ని గద్దలు చనిపోయినట్టు అంటున్నారు. వాటి దాన్ని బట్టి మరి అది కూడా తేలాల్సి ఉంది. రెండోది, ఇక సాంకేతిక లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది. దీనిలో మానవ తప్పిదం కూడా ఇమిడి ఉన్నది. రెండు కలగలిపి ఉన్నాయి అంటారు. మానవ తప్పిదం, సాంకేతిక లోపం. సాంకేతిక లోపం అంటే ఏమంటారంటే, మనకు విమానం టేకాఫ్ చేసుకున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు ల్యాండింగ్ కానీ ఈ రెండు చోట్ల మన విమానంలో మనందరికి అనుభవం కనుక బెల్ట్లు పెట్టుకోమంటారు. ఎందుకు? కుదుపులకు లోనవుతుంది. దాంతో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంత స్ట్రెస్ ఉంటుంది కదా అని చెప్పి. అయితే ఇక్కడ ఏమైందంటే, గేర్లు ల్యాండింగ్ గేర్ పడి ఉన్నదట సాంకేతిక నిపుణులు చెప్పిన వాటి. అంటే ఏమైంది, ల్యాండింగ్ గేర్ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోవాలి టేకాఫ్ చేసుకున్నప్పుడు. ల్యాండింగ్ గేర్ పడి ఉన్నది అంటే దానివల్ల సాంకేతిక లోపం అని ఒక మాట. రెండోది, మానవ తప్పిదంలో కూడా 2-3 ఉన్నాయి. మొట్టమొదటిది జనరలైజ్ చేస్తే మనం 300 మంది పైగా పట్టే విమానం అది బోయింగ్ విమానం. ఎయిర్ బస్ అంటే మంత్రివర్గాల్లో మనం పోల్చేవాళ్ళు, ఎయిర్ బస్ మంత్రివర్గం అని అంజయ్ గారిని అట్టే పోల్చినాం. అందుకని ఏమంటున్నా అంటే, ఇక్కడ ఈ 300 మంది పట్టేదాన్ని కనీసం 300 బ్యాగులు పట్టే కింద లగేజ్ స్పేస్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు కార్గో విమానాలు వేరు, లగేజ్ అయితే ఆ విమానాలు రావాలి, ఎందుకంటే మనం తీసుకోవడానికి వీలుగా. కనుక ఈ లగేజ్ స్పేస్ లో కొంతవరకు కొందరు నిపుణులు, నేను 2-3 మాట్లాడిన పొద్దు నుంచి, వాళ్ళు ఏమంటారంటే లగేజ్ సర్దడంలో కూడా ఈ పాత సిబ్బంది ఉన్నప్పుడు వేరే ఉంది, అవుట్ సోర్సింగ్ పెట్టడం వల్ల కొంచెం కేర్లెస్ పెరిగింది, కేర్లెస్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లగేజ్ అంతా కూడా తక్కువ ప్లేస్ లో అడ్జస్ట్ చేసే క్రమంలో ఒకవైపు మొత్తం పేరు చేసి మిగతా ఒకవైపు అంతా ఖాళీగా ఉంచుతున్నారు అనే మాట వస్తున్నది. దానివల్ల విమానం టేకప్ చేసుకున్నప్పుడు ఆ లగేజ్ కింద పడకుండా వెనక అందులో విమానాలే పడడం వల్ల కుదుపులకు లోన్ అవుతా అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం 59 సెకండ్ల వీడియో చూస్తే మనకు విమానం ఎగిరింది కనపడుతుంది, స్టేబుల్ గా పోతుంది కనపడుతుంది. కానీ ఎత్తు ఎగరలేక 650 ఫీట్లు 200 మీటర్ల ఎత్తుల నుంచి మెల్లగా
కిందికి అటుపక్క ఇటుపక్క వరకుండా కిందికి అంటే అవును. పడిపోయింది. అంటే దాన్ని ఈ ఈ ఆరోపణ కరెక్టా కాదా అని నిపుణులు తేల్చాలి. అవును. ఇంకోటి కూడా ఏమంటున్నానంటే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు విమాన ప్రమాదంలో మృతులు చనిపోయారు, వాళ్ళ సానుభూతి చెప్తాం ఇవన్నీ ఉంటాయి కరెక్టే. కానీ దాని వెనుక ఉన్నదాన్ని కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు ఏమున్నా సరే కొన్ని దాని మీద కొంచెం కాలహాయన ఉంటుంది. అవును. మొదట్లో ఈ టాటా కంపెనీ వాళ్ళు మొదట్లో విమానయానం బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే మన భారతదేశంలో ఎయిర్ ఇండియా కన్నా ముందు వాళ్ళే టాటా కంపెనీ నడిపించారు. స్వాతంత్రం వచ్చినాకనే మళ్ళీ మనకు భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మొన్నటికి మొన్న అది ఒక తెల్ల ఏనుగుగా మారింది. ఆ వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని టాటా వాళ్ళకి అమ్మేసినాం. నిజంగా చెప్పాలంటే అన్ని దేశాలు విమానంతో సహా సిబ్బందితో సహా వాళ్ళకి అప్పచెక్కును. సిబ్బందికి అన్యాయం చేయము, గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తాము అని రకరకాలు చేసుకున్న అవును. తర్వాత అవుట్ సోర్సింగ్ సిబ్బంది పెరిగిందని అంటున్నారు. అంటే ఉమ్. నిజాయితీగా చెప్పాలంటే ఎప్పుడైతే పర్మనెంట్ ఉద్యోగులకు ఉన్నంత శ్రద్ధ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉండదు కదా. టాటాకి అప్పచెప్పిన తర్వాత కొంతవరకు ఇది ప్రైవేటీకరణ వైపు ప్రైవేట్ విమానాలు నడుస్తలేవా వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళల్లో మనకు మిగతా ఇండిగో కానీ కింగ్ ఫిషర్ అయితే మునిగిపోయింది అనుకోండి. అట్లాంటి చూసుకుంటే వాళ్ళకు కూడా ప్రైవేట్ ఉద్యోగులే కదా మరి అనుకుంటే అవుట్ సోర్సింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా కొంత కేర్లెస్ పెరిగిందేమో అని ఒక మాట అంటున్నా. అది ఎంతవరకు నిజం అనేది. ఇంకోటి ఏంటంటే టాటా కంపెనీ తీసుకున్న తర్వాత ఈ బోయింగ్ నిజంగా ఈ విమానం ఇంత పెద్ద ప్రమాదం ఇప్పటి వరకు ఏది జరగలేదు. జరగాలి. చిన్న చిన్న చిన్నగా జరిగినాయి, డోర్లు ఊసిపోవడము లేకపోతే రకరకాలు జరిగినాయి కానీ ఇంత పెద్ద ప్రమాదం ఈ విమానంలో జరగలేదు. కానీ ఒక పోటీలో దానిలో కుట్ర కూడా ఇంకోటి ఏమందంటే ఎయిర్ బస్సు అట్లాగే బోయింగ్ ఈ రెండు మాత్రమే విదేశీయానానికి వాడుతున్నాడు ఎక్కువ. అవును. ఇంతకు చైనా కూడా ఉత్పత్తి రంగంలో ఎంత సాధించినా కూడా చైనాలో విమానాలు ఉత్పత్తి అవుతున్నాయి కానీ వాళ్ళ దేశంలో వాడుకుంటున్నారు. కానీ వేరే దేశాలకు వస్తే ఇప్పుడు మనకు అశోక్ లేలాండ్ అంటే ఒక ట్రేడ్ మార్క్ కదా అవును. బస్సులలో. అవును. అట్లానే బోయింగ్ ను ఎయిర్ బస్ ఈ రెండిట్లో ఏమైందంటే ఈ రెండింటినే చైనా కూడా వాడుతుంది. అవును. అయితే ఈ రెండింటి మధ్య పోటీ ఉంది కనుక ఏమైనా కుట్రకోణం అంటే ఈ మధ్యనే వచ్చే నెలలో మనకు ఎయిర్ షో జరగండి ప్రపంచవ్యాప్తంగా. అవును. అంటే వీళ్ళు ఏమైందంటే పోటీ ఉంటది కనుక అవును. దీన్ని దెబ్బతీసేందుకు వాళ్ళ వ్యాపార పోటీలో అంటే గురజాడ అప్పారావు గారు ఎన్నడూ అంటారు అంటే పూను స్పర్ధలు విద్యలంటే వైరములు వాణిజ్యం అందే. అంటే వాణిజ్యాల వైరాలు ఉంటాయి కనుక వాళ్ళ పోటీలో ఏమైనా ప్రజల ప్రాణాలు బంధించిండ్రా అంటే ఈ అవును. బోయింగ్ విమానం పనికిరాదని తేల్చడానికి అనే మాట వస్తుంది. బోయింగ్ విమానం అత్యాధునికమైంది. ఒక అవును. చెప్పండి మంచిది ఇప్పటిదాకా మిగతా చూసుకుంటే ప్రమాదాలు పెద్దగా జరిగినాయి కానీ ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. అవును. ఇక్కడ వాళ్ళ పోటీ అంటున్నాను. ఇంకొక రెండు మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఇందులో ఇంకొక కోణం ఏం కనపడుతుంది అంటే ఈ డీజీసీఏ ఏం చేస్తుంది అంటున్నాను. ఉమ్. ఇప్పుడు బీజేపీ ఉందని కాదు, కాంగ్రెస్ హయాంలో డీజీసీఏ ఉంటుంది, ఇప్పుడైనా అదే ఉంది. అవును. కానీ డీజీసీఏలో మెంబర్ల నియామకం ముఖ్యంగా భద్రతకు సంబంధించిన డీజీసీఏ కనపడి అంటే ఎయిర్ కంట్రోల్ యూనిట్ ఒకటి అట్లాగే డీజీసీఏ ప్రధాన పత్ర వహిస్తాయి. డీజీసీఏ ప్రమాదాలను అరికట్టే క్రమంలో చాలా చర్యలు తీసుకోవాలి. కానీ ఏమైతుందంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని పెడుతున్నారు ఇక్కడ. అవును. వాళ్ళకి ఏం అనుభవం ఉండదు, విమానయానం మీద ఎలాంటి అనుభవం ఉండదు. కానీ వాళ్ళని పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ ద్వారా వస్తున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు సర్వీసులో ఉంటారు, 30 ఏళ్ళు సర్వీసులో ఉంటారు. ఈ 30 ఏళ్ళ సర్వీసులో ఏమి నేర్చుకోకుండా డీజీసీఏ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అంటే ఈ ప్రభుత్వ హయాంలో కాదు, గత ప్రభుత్వ హయాంలో ఒకసారి 10-11 ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తు, జర్నలిస్ట్ గా రాసిన కూడా అది. అందులో ఏముందంటే ఈ డీజీసీఏలే ఎవరైతే లీడ్ చేసిండ్రో ఒకరిద్దరు విమానయాన సంస్థల నుంచి లంచాలు తీసుకుంటారు. అవును. దానిలో ముఖ్యంగా ఈ డీజీసీఏ పర్మిషన్ ఇవ్వడానికి ఇవన్నీ ఉంటున్నాయి కనుక ఒక ఆయనకు రిటైర్ అయిన తర్వాత ఆ పేర్లు చెప్పను నేను ఎందుకంటే మళ్ళీ గొడవ ఎందుకు. నేనేమంటా అంటే ఒక ఆయనకు ఒక పాత విమానాన్ని గిఫ్ట్ గా ఇచ్చింది ఒక ప్రైవేట్ సంస్థ అంటున్నాను. ఉమ్. ఆ పాత విమానంతో ఆయన ఇప్పటికీ ఏవియేషన్ క్లబ్ నడుపుతున్నాడు. అవును. అంటే డీజీసీఏలో అవినీతి నేను ఒక భారతీయుడు సినిమాతో పోలుస్తున్నా. భారతీయుడు సినిమాలో పనికిరాని బస్సులకు కూడా పర్మిషన్ ఇచ్చి అంటే దాన్ని ఏమంటారు స్క్రాప్ వాల్సినాయి. అదే వాటికి మనకు వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్. అవును. ఫిట్నెస్ సర్టిఫికేట్ చూస్తారు. వాటిలో ఏం జరుగుతుంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ స్కూల్ బస్సులకు లేకుండా ఇస్తుంటారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది కదా. అవును. అట్లానే విమానాల ఫిట్నెస్ ని చూడాల్సిన సంస్థలు కూడా ఇందులో అవినీతికి ఆలవాలమైనవి అంటున్నారు. కనుక ఇప్పుడు ఏదైతే విమానం ఉందో గతంలో 6 నెలలు పక్కకు పెట్టబడ్డది, దాంతో పాటు మళ్ళీ బాగుందన్నారు. ఇవన్నీ చూస్తే ఇంజన్లో 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావడానికి ఈ డీజీసీఏ కూడా పర్మిషన్లు ఇవ్వడంలో కానీ ఏటీసీ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ యూనిట్ ఉందో వీటిలో కూడా కొంత అలక్ష్యం ఉందని చెప్పి అంటున్నారు. ఇంతవరకు నిజం తెలియదు. కానీ ఒక విషయం ఏమందంటే అవినీతి పాలు ఎక్కువ ఉన్నది ఇందులో. నేను చెప్పాను కదా ఒక ఆయన ఏవియేషన్ క్లబ్ నడుపుతున్నారంటే ఇందులో నియామకాలు ఎట్లా ఉండాలి, ఉండాలి ఎప్పుడైనా కానీ. విమానయానం మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు అందులో ఇప్పటికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్తో వాళ్ళకి అనుభవం ఉండదు. చాలా చూస్తాను వైద్య రంగంలో డాక్టర్ల మీద ఐఏఎస్ ఆఫీసర్ వేస్తాడు, ఆయనకి ఏమనుభవం ఉంటుంది హాస్పిటల్ నడపడానికి. ఇది అంతే.
డీజీసీఏలో ఉండే ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో విమానయానం మీద పట్టున్న వాళ్ళని వేస్తేనేమి ఇట్లాంటి జరగకపోయేది. ఏదేమైనా సంఘటన జరిగింది, దుర్ఘటన, దీనివల్ల ప్రాణాలు పోయినాయి, 300 మంది ప్రాణాలు పోయినాయి. దీన్ని మళ్ళీ జరగకుండా ఉండాలి. రెండే సూచనలు. ఒకటేమో డీజీసీని సంస్కరించాలి, అవినీతి పాలైన డీజీసీ. రెండవది ఏంటంటే ఏటీసీని సరి అయిన విధంగా చేయాలి. అట్లాగే వీళ్ళు ఓవర్హాలింగ్ కానీ, ఈ విమానం యొక్క మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారినాయి. ఈ దశలో విమానయాన సంస్థ దీనికి మారిన తర్వాత ఈ బోయింగ్లు కానీ ఇవన్నీ కూడా పల్లె వెలుగు బస్సులాగా తయారయ్యారు. విమానయాన శాఖ మంత్రి ఎవరున్నా సరే ఒకసారి సంస్కరించే క్రమంలో 149 బోయింగ్ విమానాలకు ఇప్పటికీ ఆర్డర్ ఇచ్చున్నది. ఏది మన టాటా. ఒక్కడు తీసుకొచ్చుకోలేదు. ఎందుకు తీసుకొచ్చుకోలేదు? చెల్లిదేనో బాలకిషన్ అన్నట్టు నడిచిన నడిపిద్దాం, నన్ను రోజులు నడిపిస్తూనే ఉంటారన్న పాట ఉంది కదా, నడిపిద్దాం అనుకుంటున్నాను వాళ్ళు. నడిపేయడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి కదా, ఇది అర్థం చేసుకోవాలి. అట్లాని మన భద్రత విషయాలకు వస్తే ఒక మాట ముగిస్తాను. మొత్తం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ట్రిప్పులు నడుస్తున్నాయి, విమానాలు రోజు వేల ట్రిప్పులు నడుస్తుంటాయి. అందులో అన్ని ప్రమాదానికి గురవుతున్నాయా? 1% కూడా లేదు ప్రమాదాలు మొత్తం లెక్క చేసుకుంటే. కనుక మన భారతీయ విమానాలు కానీ, మన భారతీయ విమాన సంస్థల మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ జరిగే ప్రమాదాలకు మానవ తప్పిదాలు, యాంత్రిక లోపాలతో పాటు నేను చెప్పిన ప్రకృతి ఇవన్నీ కలిస్తాయి. కనుక ఇటీవలనే ఒక రివర్ మీద 2 విమానాలు ఒకే ఎత్తులోకి వచ్చి ఏటీసీ సరిగ్గా మన దేశంగా అవి గుద్దుకొని 100 మంది చనిపోయింది కదా. అందుకని ఇవన్నీ ప్రమాదాల కారణాలు మనం పోస్ట్ మార్టం చేసుకుంటాం. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకున్న తర్వాత దీనికి తగిన కారణాలు వెతికి మళ్ళీ జరగకుండా ఉండాలండి. ఇంతకుముందు ఇప్పుడు చూపెడుతున్న ఫోటోలో ఆయన వాళ్ళని బతికిరా అంటున్నారు. నాకు ఇప్పటికీ అనుమానం ఏంటంటే, ఒక 241 మంది చనిపోయిన తర్వాత విమానంలో ఉన్నవాడు నడుచుకుంటూ వచ్చేంత ఎట్లా బతికిండు అనేది నేను ఇప్పటికీ అనుమానపడుతున్నాను. నిన్న నుంచి అదే ప్రశ్న అవుతున్నా. అంటే చెప్పలేము, మృత్యుంజయుడు కావచ్చు, కానీ ఆయన విమానం తప్పిందా? మన అహ్మదాబాద్ వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి అన్ని తెలిస్తే మనకు. ఢిల్లీ నుంచి మొదలు పెడితే విమానాశ్రయంలో ఎవరు వచ్చారు, సీట్ ఎవరు కూర్చున్నారు, 11 ఏ సీట్ అంటే నేను చాలాసార్లు ప్రయాణం చేసిన వాళ్ళకి చూస్తే ముందు వరుసలో ఉంటుంది 11 ఏ, రెండో వరుసలో ఉంటుంది. అటువంటి అప్పుడు 11 ఏ సీటు మరి ఎమర్జెన్సీ పక్కన ఉందా, ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉందా? అయినా సరే విసిరేసినట్టు ఇన్ని శవాలు పడితే ఆయన ఒక్కడు ఎట్లా బతికిండు? ఒక 20 ఫీట్ల వీధి నుంచి కింద పడితేనే కాలు ఎగురుతుంది కదా, ఆయన నడుచుకుంటూ పోతున్నాడు అద్భుతంగా. కనుక వీటి మీద అనుమానం ఉంది. ఎందుకంటే ఆయన ఆ విమానాశ్రయంలో తప్పిపోయి విమానాశ్రయంలో విమానం ఎక్కలేక వచ్చిండా, ఇవన్నీ వేరు. దానివల్ల ఏం కాదు. కానీ 2 సాక్ష్యాలు మనకు వస్తాయి. ఒకటేమో తప్పించుకున్న ఈయన సాక్ష్యం, రెండోది బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ ఎంత సున్నితమైందంటే, ఎంత దృఢమైందంటే, అది 30 రోజులు సముద్రంలో పడేసిన 30 రోజులు దాని సిగ్నల్స్ అంతాయి. జరిగింది ఎక్కడ? పక్కనే కాంపౌండ్ వాల్ దాటి మనంటే ఒక 2 కిలోమీటర్లు పోయిందో పోలేదు. అటువంటి అప్పుడు ఇక్కడ ఇంకా బ్లాక్ బాక్స్ దొరకలేదు అంటున్నారు. ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. బ్లాక్ బాక్స్ దొరికితే దానిలో ఏమైంది, మేడే అని అరిచింది అంటున్నారు. రికార్డ్ అవుతుంది, ప్రయాణికుల హాహాకారాలు, అట్లాగే ఏ రోజు ఏం మాట్లాడారు అంటే అంతా 59 సెకండ్లు జరిగింది. కనుక ఆ 59 సెకండ్ల కీలకమైన దాన్ని కరెక్ట్ చేస్తే పోతుంది. ఇప్పుడైనా సరే మరింత జాగ్రత్తగా ఉండాలని మనం ఈ ప్రమాదం హెచ్చరిస్తుంది. భారత ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేయాలి, చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత. ఓకే, మనం ఇప్పుడు